నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి లేదంటే నెలకు 2 సార్లు, ఒక్కొక్కసారి 2 నెలలకు ఒకసారి కూడా ప్రెస్ మీట్ ముందుకు వస్తుంటారు. ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తర్వాత ఎన్నికల హామీల అమలు మీదే ఇదే రొటీన్ వ్యవహారమే నడుస్తూ ఉంటుంది. ఇక జాతీయ అంశాలు సార్ కానీ, లేదంటే పెట్రోల్ డీజిల్ ధరల విషయం కానీ, లేదంటే ఇక మరిన్ని అంశాలు ఉన్నాయి ఆయన మాట్లాడదలుచుకుంటే, ప్రత్యేక హోదా హామీ కానీ, ఇక ఇతరితర అంశాలు. ఇంకా నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పాలన గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కొన్ని పరిమితమైన అంశాలే ఉంటాయి, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో నేను మాట్లాడేదానికి అనేక అంశాలు ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వ పాలసీల మీద ఆయన మాట్లాడకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటారు? పక్క రాష్ట్రాలలో జరిగే ఏ విషయంలోనూ మేము స్పందించకూడదు అని ఒక విధానంగా తీసుకున్నాము అని స్ట్రైట్గానే చెప్తున్నాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్కి బయట జరిగే ఏ విషయాలతోనూ మాకు సంబంధం లేదు, మేము రియాక్ట్ కాము అని చెప్తున్నారు. కానీ పహల్గాం ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖండించారు వారు. ఓకే, మరి అది కూడా ఖండించకూడదు కదా? ఎందుకు నోరు విప్పి ఖండించాడు ఆయన? అంటే దానికి ఒక లెక్క, మిగిలిన విషయాలకు ఒక లెక్క ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో అంతర్భాగంగా ఉందా, విడిపోయి ఇంకో ముక్కగా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ప్రాంతీయ పార్టీ కాదు అనే స్పృహ ఉంది ఆయనకి. అది కేంద్రంలో అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది. కేంద్రంలో 10 పార్టీలను కలుపుకుని ఉంది, ఇక్కడ 2 పార్టీలను కలుపుకొని నడుపుతోంది. కాబట్టి పైగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి? ఏ నిధులు రావాలన్నా, ఏది జరగాలన్నా అక్కడి నుంచి జరగాలి కదా. లేదు, మీకు విడిగా ఆంధ్రప్రదేశ్ను ఒక దేశంగా చూడాలనే కోరిక ఉంటే దానికి సంబంధించిన ఉద్యమం మొదలు పెట్టండి, మేమందరం కూడా చేతులు కలుపుతాం. ఒక మహా దక్షిణ పథం అని గనక నినాదం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన వెనకాల అసెంబ్లీ ఇవ్వటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంటే ఉత్తర భారతదేశం నుంచి విడిపోయి మహారాష్ట్రతో కూడిన దక్షిణ పథం, విడిపోయి వేరే దేశం ఏర్పడాలి అనే పెరియార్ నినాదం. అది గనక జగన్మోహన్ రెడ్డి టేక్ ఓవర్ చేయగలిగితే ఆయన వెనకాల నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు పొరుగు దేశం గురించి మనం ఎలాగైనా మాట్లాడచ్చు, మన ఇష్టం. కానీ ఇప్పుడు మనం రోజువారీ వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్ ధరల నియంత్రణ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. నిన్న జరిగిన ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదం కేంద్ర ప్రభుత్వంతో రిలేట్ అయి ఉన్నటువంటి వ్యవహారం. ఇలాంటి వాటిలో మీరు నోరు విప్పాలంటే కేంద్రం గురించి నేను మాట్లాడినంటే ఎలా కుదురుతుంది? కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం వలన రాష్ట్రంలో జరిగేటువంటి అనేక బాధలు ఉంటాయి, అనేక గందరగోళాలు ఉంటాయి. వాటి గురించి స్పందించడం కేంద్ర ప్రభుత్వం కదా. మాకేం సంబంధం అంటే జనాలు ఊరుకుంటారా? చచ్చిపోయే జనాలు. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ముఖ్యమంత్రిని కాదు కదా నువ్వు నిందించాల్సింది. ఆంధ్రప్రదేశ్ లోపలే ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది, రైల్వే శాఖని విమర్శించాలి. రైల్వే మంత్రి కేంద్రంలో ఉంటాడు, ఆయన కేంద్రంలో ఉన్నాడు కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడినంటే ఎలా కుదురుతుంది? అందుకని ఆ స్టేట్మెంటే గందరగోళపు స్టేట్మెంట్ అది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనలో ఒక జ్ఞానం మొదలైంది. అంటే నిన్న కూడా ఆయన మాట్లాడుతూ నిజానికి కేంద్ర ప్రభుత్వ వ్యవహారంలో కేంద్ర పాలన గురించిన విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలనుకుంటున్నాం అంటే బాగానే ఉండేది. ఆచితూచి అంటే ఆయనకి ఇంకా కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీ పొందటం కోసం ఆ విలేకరి ఆ ప్రశ్న అడిగాడు. బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్న కార్యకర్తల సమావేశంలో మొదటిసారిగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనే పేరుతో ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి విన్యాసాల మీద ఆయన నోరు తెరిచి మాట్లాడాడు. మాట్లాడటం మాత్రమే కాకుండా స్టాలిన్ ఓటమి వెనకాల, మమతా బెనర్జీ ఓటమి వెనకాల ఇది ఉంది అని నిర్ధారించాడు.
నిర్ధారించి తన క్యాడర్ని అప్రమత్తంగా ఉండండి, ఓటర్ల జాబితాలో సవరణలు జరుగుతాయి, మన బేసిక్ ఓట్ బ్యాంక్ని దెబ్బతీయకుండా చూసుకోండి, రోజువారీ కాపలా కాస్తే తప్ప అవదు, ఇది ఎన్యూమినేటర్ ఏ క్షణమైనా వచ్చి ఏ మ్యానిపులేషన్ అయినా చేయొచ్చు అని చెప్పాడు ఆయన. చెప్పిన మరుక్షణం ఆయన క్యాడర్లోనూ బయట ఆయన్ని అభిమానించే వాళ్ళలోనూ ఒక ఆశ చిగురించింది. ఆశ ఏంటంటే ఇతను ఎన్డీఏ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటకు వస్తున్నాడు అని. బయటకి రాక తప్పని అనివార్యత ఉంది, ఆ విషయం ఆయనకి తెలుసు. ఇప్పటి వరకు ఎన్డీఏ ఆయన ఇప్పటికీ ఎన్డీఏ బయటకు వెళ్ళమని చెప్పట్లేదు. ఈయన అక్కడ ఉంటే రాజకీయంగా ఉనికి కోల్పోతాడు. ఈయన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇల్లరిక పల్లుళ్ళలా చూస్తున్నారు. అంటే ఇల్లరికం సినిమాలో రేలంగి గారి పాట ఉంటుంది, భలే ఛాన్సులే అని ఒక పాట ఉంటుంది. దానిలో ఆయన అంటాడు, పేకపుచ్చుకుని బయటకి ఇచ్చిన చూరు పట్టుకుని వేళ్లాడి అని. అంటే చూరు పట్టుకుని వేళ్లాడటము అనేది ఇల్లరిక పల్లుడు చేస్తాడు. అందుకని ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈయన్ని చంద్రబాబుని కంట్రోల్ చేయడానికి ఈయన అవసరం ఉండింది వాళ్ళకి ఒక టైంలో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓవర్ సబ్మిసివ్నెస్తో వ్యవహరిస్తున్నాడు. మనం చాలా స్పష్టంగా చూసాము. అంటే ఇప్పుడు మరీ పెరిగింది ఆయన, ఇంకొక అంగుళం వంగి వ్యవహరిస్తున్నాడు. ఏది గత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఈ మారిన సన్నివేశం ఏమిటంటే వాళ్ళకి అయాచితంగా ఒక 50 మంది ఎంపీలు కలిశారు. అది తృణమూల్ నుంచి వచ్చిన 20 మంది కావచ్చు, లేకపోతే డిఎంకే నుంచి వచ్చిన 20 మంది కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గడప వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు. ఏదైనా కానీ ఒక 50 వరకు వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. అంటే 100 నష్టంతో మొదలైన అకౌంట్లో ఇప్పుడు 50 నష్టంలో నడుస్తోంది. ఎప్పుడైతే వాళ్ళు బెటర్ పొజిషన్లోకి వచ్చారో ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోనూ నితీష్ కుమార్తోనూ ఆధారపడి ఉన్నామనే పరిస్థితి నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరింత వినయంగా వ్యవహరించి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కండిషన్లో జగన్ని పెట్టుకుని చంద్రబాబుని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు జగన్ ఏమిటి అనేది ప్రశ్నార్థకం. జగన్ గనక బయటకు వచ్చేసి అసలు నా మీద ఉన్న ఈయన గురించి ఉన్నటువంటి అపప్రథ ఏమిటి, బయట ఈయన మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులు చూసి భయపడుతున్నాడు ఎన్డీఏకి అని కదా. అసలు నా మీద ఉన్న కేసులు ఏమిటి అనేది ఆయన రోడ్డు మీదకి వచ్చి ఒక డిబేట్ పెడితే అసలు మొత్తంగా భారతదేశంలో గత 30 సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి రాజకీయ అవినీతి అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఆయన ఒక అద్భుతమైన పని చేసిన వాడు అవుతాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగుతుంది ఆ పని చేయగలిగితే. నా కేసుల గురించి నేను ప్రజాక్షేత్రంలోనే మాట్లాడతాను అని గనక ఒక 7-8 సెంటర్లలో బహిరంగ సభలు పెట్టి ప్రజలతో ఇంటరాక్షన్లోకి వెళ్ళి, ఏమిటండి నా మీద కేసు, మా తండ్రి గారు సీఎంగా ఉండగా వారు సెక్రటేరియట్లో మెయిల్ చేసిన వాళ్ళ దగ్గర నా కంపెనీల్లోకి షేర్లు రూపంలో కానీ లేదు వాళ్ళ కంపెనీల్లో నా భాగస్వామ్యం కానీ జరిగింది, తద్వారా మేము లబ్ధి పొందాం అనేది కదా ఎలిగేషను. ఈ పొందని వాడు ఎవడైనా ఉన్నాడా? 95 తర్వాత ముఖ్యమంత్రుడైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చరిత్రలన్నీ రోడ్డు మీద పెడదాం. ఎవరెవరు ఎంతెంత ఏ పని చేసి ఎంతెంత జమ చేశారో, వాళ్ళ 95కు ముందు ఉన్న వాళ్ళ ఆస్తులు ఏమిటి, 95 తర్వాత వాళ్ళ ఆస్తులు పెరిగిన తీరేమిటి, ఈ మొత్తం సమీక్ష చేద్దాం దేశవ్యాప్తంగా. అంటే లిబరలైజేషన్ కూడా ఈ రాజకీయవేత్తలకి రాజకీయాన్ని కూడా వ్యాపారంగా మార్చిందండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని వాడుకున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఒక్కళ్లే కాదు, చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. అసలు ఇలా వాడుకోవచ్చు అని మార్గనిర్దేశం చేసిన వాడే చంద్రబాబు. చంద్రబాబు శిష్యులే వీళ్ళందరూ. ఆ యాంగిల్ కూడా చంద్రబాబు శిష్యుడే. ఎవరైనా వైఎస్ జగన్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరైనా చంద్రబాబు నాయుడే రోల్ మోడల్. ఆయనే క్రాంతదర్శి, టార్చ్ బేరర్. కాబట్టి జాతీయ స్థాయిలో డీకే దగ్గర ఎందుకన్నీ నిధులున్నాయి, ఎందుకంత ఆయన ఇప్పుడు కాస్ట్లీయెస్ట్ సీఎంగా ఎందుకు మారాడు? ఎక్కడి నుంచి వచ్చినా డబ్బులని రాజకీయాల నుంచి సంపాదించిన డబ్బులు కాదా అవి? కాబట్టి దీని మీద ఓపెన్ డిబేట్కి రోడ్డు మీదకి వస్తే మొత్తం జనాలకు భయపెట్టగలుగుతాడు. జాతీయ రాజకీయాల్లో వణుకు పుడుతుంది జగన్ గనక అలా ఎదురుదాడికి దిగితే.
అది కోరుకుంటున్నారు క్యాడర్. అంటే బీజేపీ పట్ల ఆయనకున్న ఒక భయాన్ని, ఒక దీన్నంతా వదిలేయాలంటారు. భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక పద్ధతి నడుస్తోంది. ఒక పద్ధతి నడుస్తున్నప్పుడు అందరూ ఆ పద్ధతిలోనే పెడతారు. ఆ పద్ధతిలో కొంతమంది మీద కేసులు పెట్టి కొంతమంది మీద పెట్టకుండా అలా ఎలా జరుగుతుంది? ఇది కరెక్ట్ అనుకుందామా, ఇది తప్పు అనుకుందామా? ఇది కరెక్ట్ అనుకుంటే గనక ఈ చట్టాల్లో మార్పులు రావాలి. లేదనుకుంటామా అసలు టోటల్గా ఇది కట్ చేసేసి అందరినీ రోడ్డు మీద పెట్టి రివ్యూ చేసి ప్రతి ఒక్కడు అదనంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ జప్తు చేద్దాం, నేను కూడా సిద్ధమే దానికి అని గనక దాడికి దిగితే ఆయన ప్రపంచంలో ఒక్కసారి ఆయన గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆయన ఎన్డీఏతో కొంచెం సబ్మిసివ్గా ఉండటం క్యాడర్కి నచ్చటం లేదు. అంటే ఎక్కువగా ఆయన క్యాడర్ కూడా సెక్యులర్ ఓట్ బ్యాంకే ఎక్కువగా ఉంటుంది. సెక్యులర్ అయినా కాకపోయినా కానీ ఇప్పుడు ఆయన మీద పర్సనల్ లెవెల్లో కూడా ఒక దాడి జరిగింది. అది ఆయన రియాక్ట్ కావట్లేదు. అంటే ఆయన క్రైస్తవుడు కాబట్టే తిరుమల లడ్డూలు కల్తీ జరిగినా పట్టించుకోలేదు అనేది ఒక వెర్షన్ అయితే, అసలు ఆయన వాంటెడ్ గానే వెంకటేశ్వర స్వామి పవర్స్ నీరుగార్చడం కోసం కల్తీ చేశాడని చంద్రబాబు మాట్లాడాడు. దానికి రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని వేసుకోవాలి కదా, ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? అందుకని ఈ సబ్మిసివ్నెస్ జనాలకి చిరాకు పుడుతోంది. అంటే మతం కోణంలో ఒకవైపు నుంచి దాడి జరుగుతుంటే మరోవైపు ఆయన 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాము. అంటే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. పరకాల ప్రభాకర్ గారు కూడా ఆరోపణలు చేశారు. అనేక మంది నుంచి ఆరోపణలు అయితే వచ్చాయి. ఎన్నికలు సజావుగా జరగలేదు, కొంత ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, రాత్రి 11 తర్వాత పోలింగ్లో అవకతవకలు జరిగాయని, అక్కడే జగన్ ఓడిపోయాడని కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జగన్ నుంచి బీజేపీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ పోనీ ఎన్నికల కమిషన్ మీద కూడా ఎలాంటి రియాక్షన్? మొన్నే మాట్లాడాడు ఆయన మొదటిసారి నోరు తెరిచాడు. నోరు తెరిస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకుని అందరూ ఆనందంగా ఉత్సాహంగా జగన్ బయటకు వచ్చేసాడు, ఇక ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. ఒక సూచన నిన్న మళ్ళీ కొంచెం తగ్గినట్టుగా కనిపించింది. అంటే ఈ లోపల ఢిల్లీ నుంచి ఏవైనా ఈయనకి ఫోన్ రావటం లాంటి పనులు ఏవైనా జరిగాయా అనేది ఒక డౌట్. గురువు నువ్వేంటి పక్కకు జరుగుతున్నట్టున్నావు, వద్దు అని. ఎందుకు జరగాలి అనవసరంగా? అది మునిగిపోయే పడవ, అది ఎక్కకు అని ఎవరితోనైనా సలహా చెప్పించారా? కగారేశ్వరుడు అనబడే ఢిల్లీ దేవుడు అనబడే అమిత్ షా గారు వారు అలాంటి ఇండికేషన్ ఏమైనా పంపారా అనేది ఒక డౌట్. అందుకని నిన్న కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అని కూడా అలా అన్నా బానే ఉండేది. కానీ కేంద్రం గురించి మనకెందుకండి అన్నాడు. కేంద్రం మిథ్య బ్రదర్ అన్న ఎన్టీ రామారావు గారి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు ఈయన కూడా. ఆ మనిషి అలా మాట్లాడటం, కేంద్రం గురించి ఎందుకు అతిగా మాట్లాడతారు అని చెప్పి సంజీవ్ రెడ్డి లాంటి వాడు ఎన్టీ రామారావుని అడిగాడు. కేంద్రాన్ని కాకపోతే ఇంకేమైనా జరుగుతామండి, మా జీవితాలు ఎలా ఉండాలో నిర్ణయించేది వాళ్లే కదా అన్నాడు ఆయన. అన్నాడు. అట్ ది సేమ్ టైం కేంద్రం ఒక మిథ్య అని కూడా అన్నాడు. అది కదా చేయవలసిన పని. నువ్వు రాష్ట్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నీ యుద్ధం కేంద్రంతోనే అవుతుంది. ఓవైపు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశాడు తప్ప ఏ కోసానా మోడీ గారిని టార్గెట్ చేయలేదు. మరోవైపు ఇంకా కేంద్రంతో ముడిపడి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ అంశం కానీ, తర్వాత మనకు ప్రత్యేక హోదా కానీ, 2019 తర్వాత ఆయన పూర్తిగా ప్రత్యేక హోదా గురించి 2019లో ఆయన గెలిచిన మరుక్షణమే ప్రెస్ మీట్ లో మాట చెప్పాడు. ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే చెప్పేశాడు ఆయన, అయ్యా నేను ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదా సాధించి తీరుతాను అని చెప్పా, కానీ ఇప్పుడు సాధ్యం అని అనుకోవడం లేదు. ఎందుకు సాధ్యం కాదు అనుకుంటున్నానంటే మా అందరి మద్దతుతోనూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందేమో అనుకున్నాను నేను. అప్పుడు మనకు కొంత ప్రాధాన్యత దక్కుతుంది కదా అనుకున్నాను. కానీ ఆయన చెప్పింది వినండి పూర్తిగా. వారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం తక్కువ నెంబర్లో గెలిచుంటే బీజేపీ
అప్పుడు మా మీద ఆధారపడినప్పుడు మాకు ఒక డైలాగ్ అవకాశం ఉంటుంది అనుకున్నాను నేను. ఓకే. అలా మాట్లాడి ప్రత్యేక హోదాకి ఒప్పించి అప్పుడు మద్దతు ఇద్దాం అనుకున్న ప్రభుత్వానికి. కానీ అసలు మా ఎవరితోనూ సంబంధం లేకుండానే వాళ్ళ బీభత్సమైన మెజారిటీ వచ్చేసింది. ఇప్పుడు మా మాట వింటారని అనుకోవడం లేదు నేను. కనుక సాధ్యం అవుతుందని అనుకోవడం లేదు. సాధ్యం కాకపోవచ్చు, ప్రిపేర్డ్ గా ఉండండి అని చెప్పేశాడు ముందే. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటానికంటే ముందే చెప్పేశాడు ఆ మాట. ఇక్కడ నాది ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ప్రజలకైనా లేదంటే రాజకీయ పార్టీలకైనా నిరసనలు తెలిపే అవకాశం ఉంది. శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిరసన తెలపొచ్చు. అది ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చేయొచ్చు, ఎందుకంటే కేంద్రం ఆయన కన్నా సుప్రీం అథారిటీ ఆయనకి. కానీ ఆయన సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఎక్కడ ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏకీకృతం చేసి ఇది మా పరిస్థితి, మా రాష్ట్ర పరిస్థితి, ఇది మాకు కేంద్రం ఇచ్చిన హామీని మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి, లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వైవ్ కాలేదని ఎక్కడ ఆయన నుంచి ఒక వాయిస్ అయితే వినిపించలేదు. అడపాదడప వారి రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ కొంత అడిగిన మాట అయితే వాస్తవం, కానీ ఆయన నుంచి అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే పోరాటం జరగలేదు. లేదు, ఆయన మొదటి నుంచి సబ్మిసివ్ గానే ఉంటున్నాడు. ఆ ఉండటం వలన ఆయన మీద ఒక అపప్రద ఉంది. అదేంటంటే ఆయన కేసుల గురించి భయపడుతున్నాడు, నోరు తెరిస్తే లోపలేస్తారని భయపడుతున్నాడు అని అంటున్నారు. ఆ మిత్తిని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది ఆయనకి. అది కేవలం మిత్తే, నేను దానికి భయపడటం లేదు అనేది ప్రపంచంలో క్లారిటీ ఇచ్చేస్తే ఆయన సగం బయటకు వచ్చేస్తాడు ఆయన. ఓకే, ఇక ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కేంద్రం మీద ఆయన మాట్లాడుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఒకటి, కాంగ్రెస్ మీద ఉన్న ఆయనకున్న వ్యతిరేక చరిత్ర అనుకోవచ్చా, లేదంటే ఆయన మీద ఉన్న కేసులు నేపథ్యంలో ఆయన కొంత సబ్మిసివ్ గా ఉంటున్నారా? పొలిటికల్ గా ఒక షెల్టర్ కావాలి, ఒక దన్ను కావాలి. దానికి సంబంధించి ఆయన వీళ్లతో ట్రావెల్ అవటం కన్నా కూడా ఎన్డీఏతో, యూపీఏతో ట్రావెల్ అవటం కన్నా ఎన్డీఏతో ట్రావెల్ అవటం మంచిది అని అనుకున్నాడు ఆయన. కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉంటే కొన్ని పనులు అవుతాయి అని కూడా అనుకుని ఉండొచ్చు. ఎంజి రామచంద్రన్ గారు అనుసరించిన పద్ధతి ఇదే. ఆ ధోరణిలో ఈయన ఏదన్నా ఒక డిజైన్ అనుకుని ఉండొచ్చు, కానీ మరీ అతిగా కనిపించింది అది. ఈయనకి కేసులు ఉండటం వలన అలా వినయంగా ఉంటున్నాడు అనేది నిజంగానే వాళ్ళు చాలా మందిని కేసులు చూపించి కేసులు పెట్టి కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. మీరు కూడా అందుకే కంట్రోల్లో ఉంటున్నారని ప్రపంచం అనుకోవడానికి కారణం అది. మీరు ఇది కాదు అని చెప్పాలి కదా జనాలకి. ఇది కాదు అని చెప్పాలంటే మీ కేసుల గురించి మీరే డిబేట్ ఓపెన్ చేయాలి. నా మీద ఉన్న కేసులు ఏంటో చెప్పండి, నేను చేసిన క్రైమ్ ఏంటో చెప్పండి. అవును, మేము లబ్ధి పొందారు నా వలన, వాళ్ళు నా పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు, ఏమిటి దీనిలో తప్పు అన్న పద్ధతిలో ఎదురుదారికి ఇది చెయ్యని వాడు ఎవడు. ఒకవేళ నాకు శిక్ష పడితే వీళ్ళందరికీ శిక్షలు పడాలి, వీళ్ళందరి మీద దర్యాప్తు చేయండి, వీళ్ళందరినీ బోన్లోకి తీసుకురండి, అప్పుడు మాట్లాడదాం అన్న లెవెల్లో ఒక యాజిటేటివ్ టోన్లో గనక నువ్వు పెడితే జనాలు నీ వెనకాల మొబలైజ్ అవుతారు కాన్ఫిడెన్స్తో. మీరు ఒక శత్రువుని ప్రొజెక్ట్ చేసి వాడి మీద దాడి చేసే ప్రోగ్రాం. చంద్రబాబు డమ్మీ అని తెలుసు అందరికీ. ఒక డమ్మీతో దెబ్బలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఒరిజినల్తో దెబ్బలాడే ధైర్యం లేదా అనే ప్రశ్న వస్తుంది. దీన్ని రద్దు చేయాలి. ముందు జనాల మనసుల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని తుడిచేయగలగాలి. నీ పొలిటికల్ ఆచరణ, నీ రాజకీయ ఆచరణ, నీ మీద ఉన్నటువంటి ఇలాంటి అభిప్రాయాలను తుడిచేయగలిగినప్పుడు నువ్వు పొలిటికల్ సస్టైనబిలిటీ పెరుగుతుంది. లేకపోతే రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీకి అని కేడర్ అనుకుంటోంది. అందుకని ఆయన ముందు 2 ప్రశ్నలు పెడుతున్నారు. ఒకటి, కుటుంబ సమస్య పరిష్కరించుకోండి, మీ చెల్లెలు తల్లితో ఉన్నటువంటి గొడవలు పరిష్కరించేసుకుని వాళ్ళని పక్కకి పెట్టేయండి, న్యూట్రలైజ్ చేయండి వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన. అప్పుడు పార్టీకి ఇమ్మీడియట్ థ్రెట్ పోతుంది. మన శత్రువు మీద మనం ఫోకస్డ్గా ఫైట్ చేయొచ్చు. సో అదొకటి క్లియర్ చేయాలి. రెండోది, ఎన్డీఏ నుంచి కొంచెం జరగండి. జరగటం వల్ల డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుంది. సీరియస్ గా గనక ఆయన రాహుల్ గాంధీతో కలిస్తే జనాల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిపించవచ్చు కూడా. ఆయన అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు 15 సంవత్సరాలు వాళ్ళు ఉండే పరిస్థితి ఏమీ లేదు. ఒక సీరియస్ ఫైట్ గనక ఇవ్వగలిగితే జనాల్లో ఆల్టర్నేటివ్ గా తను ఆల్రెడీ ఉన్నాడు. తను ఇంకొంచెం యాక్టివైజ్ అయ్యి ఎన్డీఏతో కూడా లేడు. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను భుజాలకు ఎత్తుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
ఏపీ ప్రజలు. ఆ ఇండికేషన్ గనక నువ్వు ప్రజలకు ఇవ్వగలిగితే నిన్ను భుజాన్ని ఎత్తుకుంటారు. ఓకే ఓకే. అందుకని విధానం మారాలి. ఎల్లవేళలా ఒకే పద్ధతిలో పెడతానంటే కుదరదు. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్ అన్నారు, అది జరగాల. అది జరగటం లేదు జగన్మోహన్ రెడ్డిలో అనేదే బాధ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.